హాయ్ ఫ్రెండ్స్, మనం ఇప్పుడు అపోలో ఫిష్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఫిష్ని బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్లేట్లో ఫిష్ మసాలా ఉంటుంది కదా, ఫిష్ మసాలా తీసుకోవాలి. ఉప్పు కారం కూడా వేసాను, అది క్లిప్ మిస్ అయిందండి. వీడియో కోసం వేస్తున్నాను. కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకోవాలి. మసాలా, ఉప్పు, కారం, పసుపు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం అల్లం, వెల్లుల్లి, దాల్చిన చెక్క, లవంగాయ 3 కలిపి పేస్ట్ చేసుకున్నానండి. ఆ పేస్ట్ కూడా వేయాలి. దాని తర్వాత వాటర్ వేసుకుంటారు కొంతమంది. నేను ఆయిల్ వేసుకుంటున్నాను. ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. పేస్ట్ మొత్తం బాగా మసాలా అన్నీ మిక్స్ అవ్వాలి. ఆయిల్ అయితే ముక్కకి ఇంకా త్వరగా పడుతుంది, బాగుంటుంది. ఇంకా వాటర్ బదులు ఆయిల్ వేసుకొని ఒకసారి ట్రై చేయండి. ఆయిల్ ఇంకొంచెం పడుతుందని ఇంకొంచెం ఆయిల్ వేసాను. అది బాగా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాను. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కడిగిన ఫిషెస్ ఉన్నాయి కదా, ఆ ఫిష్కి పట్టియాలి ఆ మసాలా అంతా పట్టేలాగా బాగా రాయాలి. కొంతమంది ఫుడ్ కలర్ కూడా వేసుకుంటారు. నేను ఫుడ్ కలర్ వేయలేదండి. మామూలుగా నార్మల్గా కారం, మసాలా అదే కలర్ సరిపోతుంది. చూసారా, అట్లా అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి బాగా. చూసారా, బాగా పట్టింది కదా. ఇప్పుడు ఒక నైట్ మొత్తం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడు మసాలా అన్నిటికీ బాగా పడుతుంది. ఒక 12 అవర్స్ అన్నా మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. అప్పటికప్పుడు వేసుకుంటే చప్పగా ఉంటుంది, ఉప్పు కారం పట్టకుండా. చూసారా, మొత్తం మొత్తం కలిపి అలా పట్టేలాగా పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకోవాలి. నేను బాగా డీప్ ఫ్రై చేయట్లేదండి, లైట్గా ఆయిల్ పోసి షాలో ఫ్రై లాగా, అంటే బాగా షాలో ఫ్రై అని కూడా కాదు, కొంచెం మునిగేలాగా పోసాను. బాగా డీప్ ఫ్రై అయితే చేయట్లేదు. బాగా కాగిన తర్వాత ఇప్పుడు ఫిష్ పీస్ వేసుకోవాలి. అలా వేగుతూ అలా తిప్పుకుంటూ అలా ఉండాలి. అలా తిప్పుకోవాలి. వేగింది అంటే ఫుడ్ కలర్ వేస్తే బాగా కలర్ వచ్చినట్టు కనిపిస్తుంది. మనం ఫుడ్ కలర్ వేయలేదు, నేను ఇంకో పీస్ వేసాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మొన్న అపోలో ఫిష్ కర్రీ పులుసు, చేపల పులుసు పెట్టాను. అది కూడా ఒకసారి ఛానల్ ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. చాలా బాగుంటుందండి ఫిష్. ఛానల్ ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి ఎలా ఉందనేది. మీకు ఇంకా ఇలాంటి ఫుడ్ వీడియోస్ కావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలా తిప్పుకుంటూ ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి అలా తిప్పుతూ ఫిష్ ఫ్రై చేసుకోవాలండి. నేను అంటే ఆయిల్ తక్కువ వేసానని చెప్పి ఒక 5 మినిట్స్ అలా మూత పెడుతున్నాను, త్వరగా ఉడుకుతుంది ఫిష్ అని. చూడండి, అయిపోయింది మొత్తం. అలా ఆనియన్స్, పచ్చిమిర్చి కలిపి తింటే చాలా బాగుంటుందండి. టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. పీస్ చాలా బాగుంటుంది. ఒక 12 అవర్స్ మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.